రిజర్వేషన్లు ఇచ్చిన మాట ప్రకారం 42% తగ్గకుండా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇద్దాం, బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులకు కట్టుబడి ఉందాం, ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయమైన సమస్యలు వస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం, మంత్రుల సమావేశంలో సీఎం వెల్లడి. అవసరమైతే ఇంకా అంతకంటే ఎక్కువనిద్దాం కానీ తక్క చేద్దని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల ఒక మంచి ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42% తగ్గకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఒకవేళ కులగణన నివేదిక బీసీ డెడికేషన్ కమిషన్ బీసీలకు అంతకంటే ఎక్కువ రిజర్వేషన్ల సిఫార్సు చేస్తే ఆ మేరకు ఇచ్చేద్దాం అని శనివారం మంత్రులతో సమావేశంలో సీఎం అన్నట్టు తెలిసింది. ఎంత జనాభాకు అంత వాటా అనే నినాదంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నారని, ఈ నేపథ్యంలో దాన్ని మొదలుపెట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ఇప్పటికే కులగణన నివేదిక పూర్తయింది. బీసీ డెడికేషన్ కమిషన్ కూడా బీసీ రిజర్వేషన్లపై రిపోర్ట్ రెడీ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో మనం హామీ ఇచ్చాం. వార్డులు పంచాయతీల వారీగా బీసీ రిజర్వేషన్లపై బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులు చేసింది. దానికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు అమలు చేద్దాం అని మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు తెలిసింది. అయితే బీసీ రిజర్వేషన్లు 42% కానీ బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సు చేసినంత కానీ అమలు చేస్తే న్యాయంగా ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందా అనే దానిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇది బీసీలకు సంబంధించినటువంటి